ప్రస్తుతం మనం ఉన్నది బెంగళూరులోని దొడ్డనక్కుంది ప్రాంతంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. చూస్తే మీకు అర్థమవుతుంది. వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీరాముడి ఆశీస్సులు పొందుతున్నారు. చుట్టూ చూస్తే ప్రతి చోట భక్తి వాతావరణం, రామనామం జాపలు వినిపిస్తున్నాయి. ఇక్కడి దేవాలయాలు ఎంతో అందంగా అలంకరించారు. పూలతో, దీపాలతో, లైటింగ్తో దేవాలయం మొత్తం ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలు చాలా అద్భుతంగా అలంకరించబడ్డాయి. ఈ అలంకరణను చూసి భక్తులు ఎంతో ఆనందపడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీరాముని పల్లకి ఊరేగింపు. భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ పల్లకిని ఘనంగా తీసుకెళ్తున్నారు. డప్పులు, సంగీతం, నృత్యాలతో ఈ ఊరేగింపు మరింత ఉత్సాహంగా మారింది. ఇక్కడ భజనలు, హరికథ, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. పిల్లలు, యువత కలిసి స్టేజ్ మీద భక్తి గీతాలు, నృత్యాలు ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమాలు అందరి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. భక్తులకు అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. ఇది మన భారతీయ సాంప్రదాయంలో చాలా గొప్ప విషయం. వేలాది మందికి ఉచితంగా భోజనం అందిస్తున్నారు. రాత్రి వేళలో ఈ ప్రాంతం మరింత అందంగా మారుతుంది. లైటింగ్, స్టేజ్ ప్రోగ్రామ్స్, మ్యూజిక్ చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది నిజంగా ఒక పండగ వాతావరణం. ఇలా దొడ్డనక్కుందిలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు భక్తి, ఆనందం, సాంప్రదాయం కలిసి ఒక గొప్ప వేడుక. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా VVAIM యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్.